ఆగండి ఆగండి, మీ ఇంట్లో కూడా బెండకాయ వద్దని చెప్పేవాళ్ళు ఉన్నారా? అయితే ఈరోజు వీడియోని అసలు స్కిప్ చేయకండి. ఈ ఒక్క రెసిపీ తిన్నాక వాళ్ళు ఇంకొంచెం పెట్టండి అంటారు. అందరికీ నమస్కారం, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఇంట్లో చాలా టేస్టీగా హెల్తీగా ఉండే బెండకాయ పచ్చడి తయారు చేసేద్దాం, ఓకేనా? అండ్ వీడియో చివరి వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ బెండకాయ పచ్చడి లంచ్ రెసిపీకి పంపించండి. ఫుల్ లంచ్ అయితే ఖాళీ అయిపోతుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు సిద్ధం చేసుకుందాం. తాజా బెండకాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర, ఉప్పు, ఇవే చాలు. తక్కువ పదార్థాలతో అద్భుతమైన రుచి చేస్తుంది. బెండకాయలు బాగా కడిగి పూర్తిగా తయారైన తర్వాత ఇలా ఒక నేను దోశ కడాయి మీద ప్యాన్ మాత్రమే చేశాను అండి. మీరు కూడా ఇదే కడాయిలో చేయండి. అండ్ బెండకాయ ఫ్రై అయ్యాక ఒక స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేయండి. అండ్ బాగా ఫ్రై అయ్యాక అది తీసి సపరేట్ ప్లేట్లో పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత అదే పెనంలో గ్రౌండ్ నట్స్ వేసుకొని, గ్రౌండ్ నట్స్ కొంచెం ఫ్రై అయ్యాక మాత్రమే పచ్చిమిర్చి వేయండి. అండ్ నేనైతే ఎక్కువ పచ్చిమిర్చి వేయను, అండ్ మా పిల్లలు తినరు కాబట్టి కారం. అండ్ అది కూడా సపరేట్ దాంట్లో వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి టమోటాలు కూడా బాగా ఫ్రై చేయండి. అండ్ టమోటాలు కొంచెం మాడినట్టు అనిపించాలి. అండ్ ఆ తర్వాత వెల్లుల్లి కూడా బాగా ఫ్రై చేయండి. అండ్ ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని చేయాలి. అండ్ ఎక్కువ మంట పెట్టారంటే సరిగ్గా అయితే రాదు. అండ్ ఇప్పుడైతే మనం బెండకాయలో అసలు ఎలాంటి పోషకాలు ఉన్నాయో, అండ్ కిడ్స్కి, పెద్దవాళ్ళకి, పిల్లలకు ఇదొక సమతులిత ఆహారంతో భాగంగా ఇవ్వవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సహాయపడుతుంది. అలాగే విటమిన్ సి, ఫోలిటిక్స్ వంటి పోషకాలు కూడా అందుతాయి. పెద్దవారికి కూడా ఫైబర్ ఉన్న కూరగాయలు రోజువారీ ఆహారంలో ఉండడం మంచిది. కూరగాయలు ఎక్కువగా తినడం మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోండి, ఒక బెండకాయతోనే ఎన్ని ఆరోగ్య సమస్యలు పోతాయో. సమతులిత ఆహారం, తగ్గే వ్యాయామం కూడా చాలా ముఖ్యం. చూడండి, మన బెండకాయ పచ్చడి ఎంత బాగుందో. ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలు, ఆ తర్వాత వెల్లుల్లి అండ్ టమోటో, కొంచెం చింతపండు, సాల్ట్, పసుపు వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, ఆయిల్లో ఫ్రై చేయకూడదు. పచ్చి ఆనియన్ కట్ చేసి అలా వేసి 1-2 పల్స్ ఇవ్వండి. అండ్ 1-2 పల్స్ ఇచ్చాక మళ్ళీ కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ టేస్ట్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగుంటుంది. అండ్ నేనైతే కచ్చాపచ్చాగా చేయను, అండ్ మా పిల్లలు తిన్నారు కాబట్టి అండ్ నేనైతే బాగా గ్రైండ్ చేసేస్తాను. అండ్ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ పోపు వేయడం అందరికీ తెలుసు, అది చాలా ఈజీ కదా. అండ్ దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చేదైతే ఏమీ రాదు. అండ్ కంపల్సరీ నెక్స్ట్ టైం కూడా అడుగుతారు, అమ్మ ఇలాంటి రెసిపీ మళ్ళీ ప్రిపేర్ చేయ అని. అయితే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీ ఇంట్లో బెండకాయ ఎలా వండుతారో కామెంట్లో చెప్పండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్, ఫ్యామిలీ వ్లాగ్స్, కామెడీ షార్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. రెసిపీ ముందుగా ఒక చిన్న టిప్: బెండకాయలను కడిగిన తర్వాత పూర్తిగా ఆరనివ్వండి. అప్పుడే జిగురు తగ్గి రుచి బాగా ఇస్తుంది. పోపు కొంచెం ఫ్రై అవ్వాలి. అండ్ మీకు కావాలంటే ఎండుమిర్చి చేసి పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. అండ్ నేనైతే స్పైసీ లెవెల్స్ చాలా తగ్గించేసాను, అందుకే ఒక మిర్చి అయితే వేసాను. అండ్ మీకు కావాలంటే మిర్చి వేసుకోవచ్చు. అండ్ కంపల్సరీ మీరు ట్రై చేయాల్సింది ఏంటి అంటే, బాండల్లో కాకుండా ఇలా దోశ ప్యాన్లో ట్రై చేయండి. రుచి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ వేయించిన తర్వాత బెండకాయకి అక్కడక్కడ మచ్చలు అయితే ఏర్పడతాయి, అప్పుడు వరకు అయితే ఫ్రై చేయండి. అండ్ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయండి. అండ్ పోపు ఫ్రై అయ్యాక మనం చేసుకున్న పచ్చడి అయితే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకునేసి, అండ్ ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు మనం చేయాల్సింది ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ సీ ద నెక్స్ట్ బ్లాగ్. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. అండ్ మీకు ఈ పచ్చడి ఎలా అనిపించింది, ట్రై చేశారా లేదా కామెంట్ చేయండి. ఇలాంటి టేస్ట్ వంటలకు, ఫ్యామిలీ వీడియో తీసి షార్ట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మరో సూపర్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.